హాయ్ నమస్తే అండి. ఇది చిన్నపిల్లల కిడ్స్ ఫ్రాక్ మంచి డిజైన్ అండి. ఇప్పుడు ది హ్యాండ్ బో హ్యాండ్స్, హ్యాండ్ల బో హ్యాండ్స్ నెట్ కదండి. దీనికి మనం సాటిన్ వేసుకోవాలి. నెట్ సాటిన్ లైన్ ఇది ఇన్సైడ్, ఇది మెరుపు ఒకటి వేసుకుంటే షైనింగ్ వస్తుంది. ఇది అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇది బో హ్యాండ్స్ అండి. బో హ్యాండ్స్ అంటే చిన్నపిల్లలకు ఒక 5-6 సంవత్సరాల పాపలకు మంచి లుక్ వస్తున్నట్టు 2.5 హ్యాండ్ లెంత్ ఉంటుంది. ఇదండి. దీన్ని మనం కట్ చేసుకుంటాం లైనింగ్. ఇది బో హ్యాండ్స్ అని ఇట్లా కట్ చేసుకోవాలి. కటింగ్ చూపిస్తాను మీకు లింక్ లో. ఇప్పుడు చూడండి ఒకసారి. బోని ఇది కచ్చికలు ఉండేది పైకి అవసరం లైట్ గా వస్తుంది. ఇట్లా మళ్ళీ దీని మీద ఒక కుట్ట వేసుకోవాలి. ఎట్లా వస్తుంది అంటే ఒక హాఫ్ మూన్ షేప్ లో వస్తుంది. దీనికి బో అంటే ఇది ఆమ్ రౌండ్ లో ఎక్కడి నుండి ఎక్కడి వరకు దీన్ని వేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది బో మనం ఫస్ట్ తయారు చేసుకునే విధానం అయితే ఇది. దీనికి ఇక్కడ పైన పప్పు పెట్టాలి, కుర్చీలు పెట్టాలి, బుగ్గ. అంతేనే ఒక 5-6 వస్తాయి అంతే. ఇక్కడ ఈ 5-6 ఈ షేప్ లో వస్తాయండి. ఈ షేప్ లో వస్తాయి కానీ మీరు రెడీమేడ్ చూసే ఉంటారో ఇట్లా వస్తాయి. ఓన్లీ పఫ్ హాఫ్ హ్యాండ్. ఇది బో హ్యాండ్స్ అంటారండి. ఇది ఆమ్ రౌండ్ చుట్టూరు రాదు. నేను వేసేటప్పుడు ఆమ్ రౌండ్ సంఘ చుట్టూరు ఏ లెంత్ వస్తాయని చూపిస్తా. ఇది బో హ్యాండ్స్. ఇది బ్యాక్ది, ఇది ఫ్రంట్, ఇది 2 జాయిన్ చేసుకున్న కుట్టే చేసుకున్న పైన నీటి మీద. ఇప్పుడు బో హ్యాండ్స్ అనేది మనకు ఎట్లా అంటే ఈ కుర్చీ సెంటర్ తీసుకోండి. సెంటర్ కదా మనం దీన్ని యాడ్ చేసుకొని ఇది ఎక్కడికంటే సంఖ కిందికి పోదు. ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఇవతలనే అవుతుంది. దాని షేప్ లుక్ అంత. ఏం చేసుకున్నా ఇప్పుడు పర్లేదు ఇట్లా వస్తారు. గోల్ షేప్ అనేది ఇట్లా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు మొత్తం రాదు, ఇక్కడికి అండి సంఖ్య ఇక్కడ వస్తుంది. ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఈ షేప్ లుక్ బాగుంటుంది. ఓకే, బాడీ కంప్లీట్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇట్లా. ఇదంటే ఇట్లా వచ్చేసి ఇక్కడ అయిపోతుంది. రౌండ్ పూర్తిగా ఉండదు, ఇట్లా క్రాస్ లో వస్తున్నట్టు బో షేప్ లో. ఇది బో హ్యాండ్స్ అంటారు పిల్లలలో. ఇట్లా ఉన్నారు. దీనికి మనం ఇప్పుడు లేయర్స్ నెట్ అవన్నీ అతికిద్దాం కింద. జస్ట్ వీటండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, గంట కొట్టండి. న్యూ మోడల్స్ డిజైన్స్ కుట్టుడు చూపిస్తాను, కటింగ్ లో చూపిస్తాను. అన్ని రకాలుగా అప్డేట్ లో ఉంటానండి. థ్యాంక్ యూ అండి.